హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. మా అమ్మమ్మ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుండి చెప్తూనే ఉంది, ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళిరండి అని. కానీ మాకు 3 వీక్స్ నుండి కుదరలేదు. ఫైనలీ ఈరోజు కార్తీక సోమవారం కావడంతో నేను, మా ఆయన, మా పాప రియారాయ్, మా బాబు దేవాంశ్ మేము బైక్లో ఘాటీకి బయలుదేరాము. ఈ రైడ్ నాకు ఇంత బ్యూటిఫుల్ మెమొరీస్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రైడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 10 మినిట్స్ నార్మల్గా ఉంది క్లైమేట్. తుమ్కుంట చెక్ పోస్ట్ దాటాక క్లైమేట్ పూర్తిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. రోడ్ అంతా తెల్లటి పొగమంచుతో ఫుల్ కవర్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ముందుకు వెళ్తున్న కొద్దీ పొగమంచు మరింత దట్టంగా మారిపోయింది. గౌరీబిద్నూర్ దగ్గర రైల్వే గేట్ పడడంతో పొగమంచును చీల్చుకుంటూ ట్రైన్ రావడం సూపర్ అనిపించింది. తర్వాత మా జర్నీ అలా కొద్ది దూరం వెళ్ళాక గౌరీబిద్నూర్ ఎంట్రన్స్ దగ్గర బ్రిడ్జ్ చుట్టుపక్కల ఉన్న ఫాగ్ నన్ను మరింత అట్రాక్ట్ చేసింది. ఆ ఫాగ్ని చూద్దామని అక్కడ కాసేపు ఆగాం. వావ్, నిజంగా మాటల్లో చెప్పలేము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యామిలీతో ఇలాంటి చిన్న రైడ్ ఇంత బ్యూటిఫుల్గా మారబోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పాప బాబుకు ఈ ఎక్స్పీరియన్స్ కొత్తగా అనిపించింది. తరువాత గౌరీబిద్నూర్లోకి ఎంటర్ అయ్యాం. మా పిల్లలు ఆకలిగా ఉంది అనడంతో అక్కడే హోటల్లో వేడివేడి బటర్ దోశ అండ్ పేపర్ బటర్ మసాలా దోశ విత్ వడ తినేసి మళ్ళీ మా రైడ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడిప్పుడే ఫాగ్ కొంచెం తగ్గుతూ మళ్ళీ నార్మల్ వాతావరణంలోకి రాసాగింది. సూర్యకిరణాలు మీద పడటంతో నార్మల్ క్లైమేట్ వచ్చేసింది. కానీ ఫాగ్ మాత్రం మంచి మెమొరీస్ ఇచ్చింది. కొంత దూరం వెళ్ళాక మా పాపకి లేక్ కనపడటంతో లేక్ దగ్గరికి వెళ్దామంది. ఇక కాదనలేక అలా వెళ్ళాం. ఈరోజు ఘాటీకి వెళ్తున్నామని అనుకున్నాం, కానీ ఇంత అందమైన రైడుకు వెళ్తున్నామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ ఎంత క్లీన్గా కనబడుతున్నాయి వాటర్, కొండ నీడలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, సన్ కూడా క్లియర్గా వాటర్లో కనబడుతున్నాడు. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఘాటీ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యాం. ఆ కొండలు, ఆ చెట్లు, ఆ పక్షులు అన్నీ కలిసి ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్టుంది. నో ట్రాఫిక్, నో నాయిస్, జస్ట్ మేము అండ్ నేచర్ అంతే. నిజంగా ఇలా ఒకసారి బయటికి వెళ్తే మనసు పూర్తిగా రిఫ్రెష్ అయిపోతుంది. ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం.
స్వామికి కావలసిన పూజా సామాగ్రి తీసుకొని దర్శనానికి వెళ్ళాం. ఇంకా కార్తీక సోమవారం కావడంతో అభిషేకం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. అప్పటికే స్వామివారికి అభిషేకం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సమీపంలో ఉన్న దొడ్బలాపూర్ తాలూకాలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఒకే విగ్రహంలో సుబ్రహ్మణ్య స్వామి మరియు నరసింహస్వామి కొలువై ఉన్నారు. 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది. తూర్పు కనుమలలో విస్తరించింది ఈ ఆలయం. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన 16 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఒకటి. నాగదోషమున్నవారు, పెళ్లి కాని వారు, సంతానం లేనివారు ఈ స్వామిని దర్శిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో లెక్కకు మించిన నాగ విగ్రహాలు ఆవరణ అంతటా మనకు కనిపిస్తాయి. ఒంటరిగాను, జంటగాను, వేరువేరు ఆకారాలతో దర్శనమిస్తున్న నాగప్రతిమలు కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మన హిందూపూర్ టు ఘాటి బైక్ రైడ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టండి.